ఇరాన్ అధ్యక్షుడు రైజీకి సంబంధించినటువంటి అంశంలో, ఆయన యొక్క చావుకు సంబంధించినటువంటి అంశంలో రకరకాల కాన్స్పిరసీ థీరీస్ ఎన్నో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకు దాదాపు కుట్ర బయటపడింది అన్నట్టుగా మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, కాస్త లాజికల్గా మాట్లాడేవాళ్ళు కానీ ప్రాక్టికల్ కాన్స్పిరసీ థీరీస్ తెర మీద తీసుకొస్తున్నారు. మనం ఇప్పుడు వరకు లేజర్ ద్వారా ఈ యొక్క హత్య చేయబడి ఉంటుందని, లేకపోతే ఆ పైలట్ మొజాద్ ఏజెంట్ అయ్యే అవకాశం ఉందని, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఒక కొత్త థియరీని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ప్రాక్టికల్ పాసిబిలిటీసే ఇందులో మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే ఈ పైలట్ ఉన్నాడో, ఈ పైలట్ ఈ యొక్క హెలికాప్టర్ స్టార్ట్ అవడానికి ముందు నాజియాగా ఉంది, నాకు వామిటింగ్స్ అవుతున్నాయని ఇన్ఫామ్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ దాన్ని వీళ్ళు ఎక్కడా కేర్ చేయలే. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ హెలికాప్టర్ అయినా, అంటే ఒక సీఎం అనండి, పిఎం అనండి, దేశ అధ్యక్షుడు, ఇట్లా పెద్ద పెద్ద విఐపి కేటగిరీ పర్సన్స్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. విమానం యొక్క రిపేర్స్ కానీ, ఇష్యూస్ కానీ, ఫ్యూయల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇద్దరు పైలట్స్ ఉంటారు, దానికి సంబంధించిన రిహార్సల్స్ జరిగాయా, పైలట్స్ ఇద్దరు కూడా యాక్టివ్గా ఆరోగ్యవంతంగా ఉన్నారా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. కానీ ఈ యొక్క సంఘటన జరిగే ముందు కొద్దిగా కూడా చెక్ చేసుకోలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ కింద చెప్పుకోవచ్చు. సో ఈ రైజీని చంపడానికే ఇదంతా జరిగింది, ఈ కాన్స్పిరసీ అనేటువంటి మాటలు మనకు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. పైగా ఇది ఒక కాన్వాయ్ ఆఫ్ హెలికాప్టర్స్, ఒక్క హెలికాప్టర్ కాదు వెళ్ళింది. ఈ ఇదే హెలికాప్టర్లో ఫినాన్స్ మినిస్టర్ అనండి, ఆర్మీ చీఫ్ అనండి, ఇబ్రహీం రైజీ అనండి, ఇంకా ఈ సలహాదారులు, ఇట్లా చాలా ఇంపార్టెంట్ పీపుల్ 8 మంది వరకు ఉన్నారు, వాళ్ళందరూ చనిపోయారు. అయితే ఇది ఒక్క హెలికాప్టర్ కాదు వెళ్ళింది, 3 వెళ్ళాయి, అంటే కాన్వాయ్ ఆఫ్ హెలికాప్టర్స్ వెళ్ళాయి. అయితే మిగతా 2 హెలికాప్టర్లో కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కడా లూజ్ అవ్వకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఎప్పటికప్పుడు ఎయిర్ పల్స్ని, ఎయిర్ సమాచారాన్ని అందిస్తున్నారు. కానీ ఈ హెలికాప్టర్ మాత్రం ఎప్పుడైతే గాల్లోకి ఎగరడం స్టార్ట్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే కమ్యూనికేషన్ కంట్రోల్ కంప్లీట్గా పోయింది, వెంటనే పోయింది. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. క్లైమేట్ బాగాలేదన్న మాట వాస్తవమే, కానీ మిగతా 2 హెలికాప్టర్లు చాలా శుభ్రంగా ఉన్నాయి, అందులో మనుషులు చాలా సేఫ్గా ఉన్నారు, సంతోషంగా వాళ్ళు ల్యాండ్ అయ్యారు. కానీ ఈ హెలికాప్టర్ మాత్రమే క్రాష్ అయింది. పైగా క్రాష్ విషయానికి వస్తే లోకల్గా ఉండేటువంటి కొందరు లోకల్ మోటార్ బైక్స్ నడిపే వాళ్ళు ఈ క్రాష్ని లైవ్లో చూశారు. వాళ్ళే ఐ విట్నెస్ ఈ క్రాష్కి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది క్రాష్ కాదు, ఇప్పుడు క్రాష్ ఎట్లాగా, నల్లటి పొగ వెహికల్లోంచి వచ్చేసి, అంటే కాలిపోతుంది కాబట్టి లోపల ఏదన్నా పేలితే, వెహికల్ లోపల ఏదన్నా క్రాష్ అయ్యి పేలితే, పాడైపోయి పేలితే మంట వల్ల పొగ బయటికి కనిపిస్తూ ఉంటుంది, అట్లా గింగిరాలు కొడుతూ క్రాష్ కొడుతుంది. ఇది అట్లా కాదంటున్నారు లోకల్ మోటార్ బైకులు చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే పేలిపోయింది గాల్లోనే, అలాగని ఏదో వచ్చి లేజర్ లాంటిది ఏమి దాడి చేసినట్టు మాకైతే కనిపించలే. కానీ ఒక్కసారిగా పేలిపోయింది, ఏదో వచ్చి దాడి చేస్తే పేలినట్టే పేలింది, కానీ ఏదో వచ్చినట్టయితే మాకు కనిపించలే. డెఫినెట్లీ వెళ్ళి క్రాష్ కొట్టుకున్న తర్వాత జరిగింది కాదు, ఇది పేలి, అంటే ఒక 2 ముక్కలుగా లేదా ఒక విడిపోయే లెవెల్లో ఒక బ్లాస్ట్ జరిగి ఆ తర్వాత వెళ్ళి క్రాష్ అయింది ఇది అనేసి మోటార్ బైక్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజానికి ఇజ్రాయిల్, ఇరాను, ఈ మిగతా హమాస్ సంబంధించినటువంటి అంశం కానీ, హెజ్బుల్లా కానీ, మొజాద్ కానీ, ఇవన్నిటి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలకి ఆపాలి అనే ఉద్దేశంలో ఇజ్రాయిల్ ఎప్పటికప్పుడు ఉంటుంది. కానీ ఈ వార్ కొనసాగించేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇబ్రహీం రైజీ. ఆయన గనక పక్కకి తొలగిపోతే, ఏ రకంగా ఆయన ఆరోగ్యపరంగా చనిపోయో, పదవి నుంచి దిగిపోయో, ఇట్లా క్రాష్ల్లో చనిపోయో, ఇట్లా ఎట్లాగొట్లా ఇబ్రహీం రైజీ అనేవాడు తొలగిపోతే వార్ అనేది ఇమ్మీడియట్గా ఆపేయచ్చు, కొన్నాళ్ళ తర్వాత అయినా ఆపేయచ్చు. ఇతను ఉంటే ఒక మొండి ఘట్టం లాంటి వ్యక్తి, ఆ వారిని కావాలని నడిపిస్తూ ఉండేటువంటి మెంటాలిటీ ఉంది ఇతనికి అనే మాటలు కూడా చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇబ్రహీం రైజీ కనుక తొలగిపోతే చాలామంది మనం బెటర్ పొజిషన్కి వచ్చామరా బాబు వీడు పోయాడు అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ ఇజ్రాయిల్ ఇరాన్ వార్కి సంబంధించిన దాంట్లో. ఎందుకంటే కోట్ల రూపాయల డబ్బు, వెపనరీ కానండి, ఆర్మీ కానండి, 2 వైపులా, ఇరాన్ వైపు కూడా అంతే,
వెపనరీకి కానీ, ఆర్మీకి కానీ, వాళ్ళ ఫుడ్కి కానీ, వాళ్ళ ప్రొవైడ్ చేయడానికి కానీ, వాళ్ళ ఎమ్యూనిటీస్కి కానీ, అలవెన్స్లకు కానీ, ఇన్సెంటివ్స్ కానీ, ఇట్లా ఎన్నో వేల కోట్ల రూపాయలు అమెరికా డబ్బు కానీ, ఇరాన్ డబ్బు కానీ, ఇజ్రాయెల్ డబ్బు కానీ, ఇప్పుడు టెర్రరిస్టులు ఆర్గనైజేషన్స్ కూడా డ్రగ్స్ సప్లై చేసుకుని వాళ్ళదైనా డబ్బే. అట్లా డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అయిపోతుంది, మనుషులు అనే వాళ్ళు చనిపోతున్నారు తప్ప ఎక్కడ ఈ యుద్ధాన్ని ఆపాలి అంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఇరాన్ వెనక ఉన్న ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎబ్రహీం రైజీ అండతోనే వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు తప్ప, లేదంటే డిఫరెంట్గా ఉండేది ఇక్కడ మొత్తం. నిజంగా అయితే ఆగిపోయేది కూడా వార్. సో దీనివల్ల ఇతను పక్కన పెట్టేసి కావాలని ఎవరైనా హెలికాప్టర్ని పాడు చేసి, ఇతనికి ఇందాక చెప్పా కదా పైలట్ కూడా ఫుడ్ పాయిజన్ ఏమైనా చేసి ఆ రకంగా అనిపించిందా, చేశారా అనేటువంటి కాన్స్పిరసీ కొత్త ప్రాక్టికల్ థియరీస్ కూడా వస్తున్నాయి. సో మీరు కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటారు నెట్లో. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి.